ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కన్వర్ యాత్ర అనేటటువంటిది చాలా ప్రముఖమైనటువంటిది. నదీ జలాలను తీసుకుని చెప్పులు లేని కాళ్లతో నడుచుకుంటూ తీసుకెళ్ళి వాళ్ళ ఆలయాల్లో అభిషేకాలు చేయటం అన్నటువంటిది యాత్ర ప్రత్యేకం. నిష్టతో చేస్తారు. నది దగ్గరికి వెళ్ళి ఇవాళ మామూలుగా ఓ పంపులోనో లేకపోతే దేంట్లోనో పట్టుకొచ్చేసుకోవచ్చు కదా, ఒక ఆటోలోనో దేంట్లోనో కాదు. భక్తి భావనతో కిలోమీటర్ల కొద్ది దూరం వెళ్ళి ఆ నీళ్లు తీసుకొచ్చి ఆలయాల్లో అభిషేకం చేయడం అనేటటువంటి ఒక బాధ్యతగా భావించి చేస్తూ ఉంటారు. తరతరాలుగా సాగుతున్నటువంటి సంప్రదాయం. దాంట్లో కావాలని చెప్పి నాన్ వెజ్ పెట్టే హోటళ్ళు, లేకపోతే హిందూ పేర్లతో లేకపోతే దేవుళ్ళ పేర్లతో పెట్టి ముస్లింలు నడుపుతున్నారు కొన్ని. వాళ్ళు అక్కడ ఏ నాన్ వెజ్ పెట్టకపోతే తప్పే లేదు, కానీ పేరుకి వెజ్ హోటల్ అని పెట్టి లోపల నాన్ వెజ్ అమ్మేటటువంటి ఇంకోటి ఇలాంటి కన్వర్ యాత్రికుల కోసం అని చెప్పేసి మడితో భక్తితో వండేటటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే అనుకుంటారు షాపుల దగ్గర, కానీ వీళ్ళు డైవర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. అందుకనినే ఖచ్చితంగా వ్యాపారాలు మూసేయమని కానీ వ్యాపారాలు తీసేయమని కానీ చెప్పలేదు యోగి ఆదిత్యనాథ్ సరే. మీ షాప్ ముందు మీ పేరును కూడా పెట్టండి అక్కడ బోర్డులో అని చెప్పింది. అప్పుడు ముస్లిం నడుపుతుంటే ముస్లిం పేరు తెలుస్తుంది కదా అని దాని మీదన కోర్టుకు వెళ్ళారు. కోర్టు నిన్న సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు దాంట్లో జోక్యం చేసుకోలేదు. అయితే అది ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే క్యూఆర్ కోడ్లు అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి పేరు పెట్టమంది. జిఎస్టీ రిజిస్ట్రేషన్లో పేరు అంటే అదే, అంటే ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ చూపెట్టినట్టు డైరెక్ట్గా పేరు పెట్టమన్నాడు ఆయన. జిఎస్టీలో ఉన్న పేరు పెట్టమని సుప్రీంకోర్టు. తద్వారా యోగి ఆదిత్యనాథ్ విజయం సాధించారు. అయితే ఆల్రెడీ కన్వర్ యాత్ర ముగిసిపోయింది. చివరి రోజుకి ఈ తీర్పులైనాయి.